ఏమరా గ్యాంగ్ అంతటో పోతుండ్రు అన్నా ఈయనే మన మాజీ సర్పంచ్. చూస్తేనే అర్థమవుతుంది ఊరు సొమ్మంతా తిని బాగా బలిసిండ్రుగా. ఏం మాట్లాడుతానా? ఉన్నదే మాట్లాడతానా. ఒక్కసారి అక్కడ పోయి చూడిపో, ఎక్కడ చెత్త అక్కడ ఉన్నది. కాలువలు శుభ్రంగా ఉన్నాయా? కనీసం సాయంత్రం అయితే లైట్ కూడా లేదు. ఏం చేస్తారు మీరు? ఫండ్ వస్తలేదా గవర్నమెంట్ నుండి? వింటున్నావురా? వచ్చిన ఫండ్ అంతా మనమే తింటున్నాం. ఇయ్యలే మనం ఓటుకు 1000 రూపాయలు వాడెవడో ఊరికేయలే. ఓటుకు 1000 ఇచ్చినావు అంతేనా? నీకు వచ్చిన ఖజానా నింపుకున్న తర్వాత ఊరు ఆ క్షేమాలు చూడవా? కనీసం అవ్వన్న మంచిగా చేయించవా? మొత్తం మింగుతావా నువ్వే? ఈ ఊరును బాగుపరచాలని నేను ముందడికి వచ్చిన. ఈసారి ఎన్నికలలో సర్పంచ్గా నేను నిలబడతాను నీకు పోటీగా. నిలబడు చూస్తా, అది కూడా చూస్తా. ఎవ్వడు ఊరికే అయ్యాడు. నువ్వు ఎట్లా ఊరికే గెలుస్తావో నేను చూస్తా. పైసలు తీసుకోవాలి, మందు తాగిపియాలి, ఖర్చు పెట్టాలి, అప్పుడే ముందుకు వస్తున్నారు జనం. నువ్వు ఒక్క ఓటుకు 1 రూపాయి కూడా ఇయ్య. ప్రేమతోటి ఓట్లు వేయించుకుంటా, సర్పంచ్గా గెలిచి నీకు నిరూపిస్తా. అది కూడా చూస్తా. చూస్తా. అరే ఏటీఎం రారా. నమస్తే. ఈ సర్పంచ్ ఎన్నికలలో నేను పోటీ చేస్తాను. మీ అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపించండి. అన్న, మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయండి. మాకు 4 ఓట్లకు 4000 ఇస్తే మేము ఓటేస్తామండి. ఎవరైతే వాళ్ళకి ఇస్తారో వాళ్ళకే ఓటేస్తాం. బ్రదర్, ఏంది మీరు ఏం మాట్లాడతారు? ఈ కాలువలు మంచిగా ఉన్నాయా? కనీసం లైట్లు ఉన్నాయా? ఏం లేవండి. మరి నేను బాగు చేస్తా వాటిని. మీరు నాకు ఓటేయండి. బాగు చేస్తారని నమ్మకం ఏందండి? మాకు ఇంత ముందు కూడా గతంలో కూడా మాకు ఇలా చెప్పారు, మాకేం చేయలేదు. కాబట్టి మాకు ఎవరైతే ఇస్తారో వాళ్ళకే ఓటేస్తాం. ఏంది అక్క, ఈసారి సర్పంచ్ ఎన్నికలలో నేను నిలబడుతున్నా. మీ ఓటు మాకే వేయాలి. మా ఇంట్లో 2 ఉన్నారు. ఓటుకు 1000 రూపాయలు ఇస్తే ఇస్తాం. అదేందక్క కాలువలు మంచిగా లేవు, చెత్త చెదరం ఎక్కడ పడితే అక్కనే ఉన్నది. కనీసం లైట్లు కూడా లేవు అక్క. నేను గెలిచి అవన్నీ మంచిగా చేస్తా అక్క. మాకు ఉన్నది కరెంటు. అక్క అట్లా అంటే ఎట్లా అక్క? 2000 ఇస్తే వేస్తాము, లేకుంటే వెళ్ళిపో. ఎట్లుంది కథ? వ్యవస్థ అట్లా తయారైంది. నా బాధపడకే, మన సంఘం పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోదాంపా. వాళ్ళు తప్పకుండా మనకే ఇస్తారు. కూడా నిజమే అన్న. సరే అన్న తిన్నావా? తిన్నా. తాగినా నేను దిగి. నమస్తే. నమస్తే. ఈ సర్పంచ్ ఎన్నికలలో నేను పోటీ చేస్తాను. మీ ఓటు నాకేసి నన్ను గెలిపించాలి. 25 మంది ఉన్నాం. 25 మందికి ఓటుకు 1000 రూపాయలు ఇస్తే వేస్తాం, ఎవరైనా సరే. లేకపోతే ఏంది మీరు మాట్లాడేది? నాకు అర్థమైతే లేదు. ఈ ఊర్లో ఒక స్కూల్ లేదు, ఒక గవర్నమెంట్ స్కూల్ లేదు, లైబ్రరీ లేదు. ఆవిడతోటి మాకు పని లేదా? నువ్వు ఎవరు ఇస్తారో అలాగే ఇస్తాం. అంతే. ఓటుకు 1000 రూపాయలు ఇస్తే వేస్తాం, లేకపోతే లేదు. అది ఎవరన్నాగా. రేపు అందరు తీసుకుంటాను. వాళ్ళు పెద్దలే అలవాటు చేసింది. మనం నువ్వు ఒక్కనే ఇస్తానా, నేను ఒక్కనే ఇస్తానా? అందరు ఇస్తాను ఇవాళ రేపు.
సరే బాబు ఆ? సరేనే మరి తీసుకున్నాక తర్వాత మీరే బాధపడతారు రండి రండి రండి. ఈ సర్పంచ్ ఎన్నికలలో నేనే నిలబడతాను. మీ ఓటు నాకేసి నన్ను గెలిపించాలి. నలుగురు ఉన్నాము, 4,000 వేస్తాం. అదే నాకు అట్లా మాట్లాడతారు. రోడ్లు మంచిగా లేవు, కాలువలు మంచిగా లేవు, కనీసం లైట్లు కూడా లేవు. ఇవన్నీ నేను మంచిగా చేయిస్తా గెలిచినాక. అయితే మాకేంటి, మాకేందంటే ఎట్లాక నేనేం చేస్తాం దానికి. మాకేంటంటే మన కోసమే అట్లా చేసేది మన కోసమే కానీ మనం ప్రజలు ఇంత మంచిగా పట్టించుకుంటలేరే వాళ్ళు మునుపట్లాగా. అందుకే అక్క ఇప్పుడు నేను మంచిగా చేద్దామని వచ్చాను నేను. అయినా మాకు నమ్మకం లేదు. ఇప్పుడు మీ ఓటు మాకు వేయరా? వేస్తాం, 4,000 వేయండి, నలుగురు ఉన్నాం వేస్తాం. ఓకే. ఏందన్న సామాన్ జనాలు గిట్ల తయారైపోయింది ఏందన్న? ఎక్కడ పోయినా పైసలు పైసలు అంటారు. డెవలప్మెంట్ వద్దా అన్న జనాలకి? అన్న నేను ఈ వ్యవస్థను మార్చాలనుకున్నా, కానీ వీళ్ళు బాగుపడితేనే, ఈ ప్రజలు బాగుపడితేనే మన వ్యవస్థ బాగుపడుతుంది, తర్వాత రాష్ట్రం బాగుపడుతుంది, తర్వాత దేశం బాగుపడుతుంది అన్న. అదే ఏటీఎం అన్న ఈ సమాజాన్ని మార్దాం అనుకున్నారా? కానీ ఈ సమాజం మారుతుంది. ఈ పబ్లిక్ మారితేనే సమాజం మారుతుంది. అవునన్నా, నేను ఓడిపోయినా బాధపడకన్నా, బాధపడ.